సభలాంకరించి మీ అందరికీ కూడా పెద్దలకు నమస్కారాలు, చిన్నలకు ఆశీర్వచనాలు. నేను చాలా చూస్తే మీకు ఆయన చెప్పినట్టుగానే షుగర్తో డౌన్ అయిపోతారు, షుగర్ లేకపోయినా డౌన్ అయిపోతారు. అందులో ఎక్కువసేపు మాట్లాడాను, మీకు అందరికీ తెలుసు. నేను ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. అక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకే ఆశ్చర్యేసింది, ఒక ఉప్పెనలాగా వచ్చేసింది. ఎంతమంది ఉంటారు రోజు. మన సంఘీభావం చాలా మెచ్చుకోవాల్సింది. ఇప్పుడు సంఘీభావం పెద్ద పెద్ద మెడికల్ స్పెషలిస్ట్ కూడా లేవు. 3000 మంది 4000 మంది ఉన్న డాక్టర్స్లో కూడా మీటింగ్ పెడితే 30 మంది 20 మంది 10 మంది భోజనంతో ఎన్ని పెట్టినా సరే అలా వస్తుంటారు. కానీ దీనికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, మనం ఆర్ఎంపీ పిఎంపీ అనుకోవద్దు. ఆర్ఎంపీ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే రెడీ రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్. పిఎంపీ అంటే నా ఉద్దేశం అంటే పర్మనెంట్ పంక్చువల్ మెడికల్ ప్రాక్టీషనర్. ఎందుకంటే రెడీ ఎట్టి పరిస్థితులు కూడా తెలవంగానే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పెద్ద డాక్టర్లు సామాన్య ఇంట్లో కూర్చొని రారు. ఇప్పుడు రారు, మా కంపౌండ్ ఇంజక్షన్ సరిపో అడిపోతుంటారు. మీరు తెలవంగానే మంచం పక్కచ్చి వాడతారు. రెగ్యులర్గా రేపు వస్తానంటే రేపు వస్తారు, ఎల్లుండి వస్తానంటే ఎల్లుండి వస్తారు. అందుకే మిమ్మల్ని రెడీ రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్, పర్మనెంట్ పంక్చువల్ మెడికల్ ప్రాక్టీషనర్. పర్మనెంట్ ఒక ఫ్యామిలీ డాక్టర్గా వచ్చారంటే ఓకే, మా రాజుగారు కరెక్ట్ అంతే, వచ్చేస్తారు. మనాడు పొద్దునే సైకిల్ టంగని వహిస్తారు, లేకపోతే మోటార్ సైకిల్ వస్తారు, చేస్తారు, ఇంజక్షన్ చేస్తారు, వెళ్ళిపోతారు. మిస్ అవ్వరు. వాళ్ళే ఇక కేకలేస్తారు, నువ్వు ఎందుకు చేస్తున్నావు. వాళ్ళు ఫ్యామిలీకి అతుక్కుపోతారు, వాళ్ళ ఇంట్లో మెంబరే. ఇప్పుడు మామూలుగా మిగతా మెడికల్ అండ్ అదర్ ఉన్నారు అనుకోండి, ఎంబీబీఎస్ అన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కోసం మనం వెయిట్ చేయాలి, గంటల తరపు ఉండాలి. అంత దూరం వెళ్ళిన తర్వాత కదా ఏమనిపిస్తుంది, కొంతమంది ఏమంటారు పేషెంట్స్ చేసా, ఏముంది మా డాక్టర్ గారు రాశారు, ఊళ్ళో డాక్టర్ గారు ఇదే జిఫీ 0 అవే రాశారు, ఆయన అంతా 300 రూపాయలు ఫీజు ఇచ్చి ఆయన ఎంత రాశారు కదా, అంతసేపు కూర్చొని. అలాగే అని నేను ఒకటే చెప్తున్నా, ఎవరు కూడా ఎప్పుడు కూడా మీరు ఫీల్ అవ్వద్దు, ఎవరు కించపరచకూడదు. ఆర్ఎంపీ తక్కువ కాదు, పిఎంపీ తక్కువ కాదు. ఒక విధంగా ఇవ్వాలి నేను ట్రేడ్. ఎందుకంటే మీరు సోదర భావంతో పేషెంట్స్ని పలకరించి దగ్గర కూర్చుస్తారు. మా ఫాదర్ తాతగారు ముత్తాతలంతా ఆయుర్వేదిక్ ప్రాక్టీషనరే. వాళ్ళు చేసేది ఏంటంటే ఒకటి, మా ఫాదర్ ఒకటి చెప్తారు, వైద్యం సేద్యం అంతే. ఎంతసేపు వైద్యం చేసేవాడు, తగ్గింది మందు, తగ్గించిన వాడు వైద్యం. నువ్వు ఏ మంది ఇచ్చావు అనవసరం, ఏ డాక్టర్ అనవసరం, తగ్గింది మందు, తగ్గించిన వాడు వైద్యుడు. వాడి హస్తవాసి చాలా మంచిది అంట. హస్తవాసి పల్లెటూరులో మనకు ఉన్నది ఏంటి, ఆల్మోస్ట్ ఆల్ 90% 95% విలేజ్ పీపుల్. బస్తీలో ఉన్నవాడు కూడా కొంత విలేజ్ పీపుల్ కింద లెక్క. కాబట్టి అట్లా అనుకోవాలి తప్పితే వాడే వైద్యం తగ్గి ఏ మందు ఇచ్చాడు మనకు అనవసరం. వాడు మన చెమట నడిపించాడు, ఇంకోటి నడిపించాడు, బతిచ్చాడు. మనం ఇప్పుడు కూడా వెళ్తుంటాం, అడవిలో ఎక్కడ వెల్ల మందు ఉంది అక్కడ వెళ్తాం. మైసూరులో క్యాన్సర్ మందు అడగడతారు, 1000 మంది క్యూలో ఉంటారు అక్కడ. మరి వాళ్ళందరూ డిగ్రీలు ఉన్నాయా, లేవు. వాళ్ళ విజ్ఞానాన్ని క్రోడీకరించి, వాళ్ళ అనుభవాన్ని క్రోడీకరించి, వాడు ఏ మనిషి ఎటువంటి వాడు, వీడి మనిషి శరీరతత్వం ఎటువంటిది, వీడు ఏమి చేస్తాడు, ఎటువంటి మెంటాలిటీ అని గ్రహించేది మనిషి తత్వం, మనిషి శరీరతత్వం, మానసిక స్వభావం, మా కుటుంబం గురించి, వీడి ఆర్థిక పరిస్థితి అన్నీ తెలిసింది మీకు, మాకు కాదు. మాకు అంతగా తెలియదు. కట్టాల్సిన డబ్బులు లేవని వచ్చాడుకో, కట్టాల్సినయ్యా వెళ్ళి అమ్మాయితో మాట్లాడుకో, వాడు ఏడుస్తుంటాడు. మీరు ఎలా కాదు, రూపాయి తప్పు రేపు ఇస్తా ఉంటే కాము వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళు మేము అంత అభినందన, అది ముఖ్యం. అందుకే మీరు మొట్టమొదటి చెప్పారంటే వాళ్ళు చెప్పినట్టుగా ప్రథమ చికిత్స. కానీ ఎందుకని ఇంత తక్కువగా కొంతమంది అలా అంటున్నారు, ఎందుకని వారు చెప్పినట్టుగా మన గణపతిరావు గారు చెప్పినట్టుగా ఎందుకంటే కొద్దిగా తక్కువ అనిపిస్తుంది అంటే మనం కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేస్తున్నాం, అది తగ్గించుకోవాలి. నేను ఒకటి ఏంటంటే చెప్పేది మెయిన్గా ఫస్ట్ మనం ఏంటి, వాట్ ఈజ్ అవర్ మెయిన్ ప్రథమ చికిత్స. బోర్డు ప్రథమ చికిత్స అని పెట్టాలి అంతే. ప్రాథమిక చికిత్సా కేంద్రం అని కానీ ఏమైనా పెట్టాలి. మన ఐఎంఏ రూల్స్ ప్రకారం కానీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం కానీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ పైన వాళ్ళు కానీ ఎక్కడ డాక్టర్ని పెట్టకూడదు. డాక్టర్ని పెడితే మనం అనుకుంటాం డాక్టర్ని పెట్టగానే వచ్చేస్తారు, కాదు, రాంగ్. వైద్యం చేసేవాడు ఏమన్నా వచ్చేస్తాడు, డాక్టర్ని పెట్టుకోగలరా. డాక్టర్ని పెట్టేవాళ్ళు ఇప్పుడు మా ఊళ్ళో ఒకన్నారు, పేరు చెప్పను, ఆవిడ ఎండి డీజీఓ, ఒక్క ఏగ కూడా రాదు, ఖాళీగా కూర్చుంటాం. అది అదే పక్కన ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ ఆర్పి కరెక్టే, డెలివరీ చేయకూడదు కానీ చేసేస్తుంది, కానీ అక్కడ ఆవిడ జనం ఎక్కువ ఉంటారు.
ఎందుకంటే కారణం అది హస్తవాసి సరిగా రిసెప్షన్ సరిగా లేదు, మాట్లాడరు, చేయరు. వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకుని చేస్తారు. ఎవడో ఒకటి దొరుకుతాడు, వాడిని వాయించేస్తారు. దాంతో ప్రాబ్లం వచ్చేస్తుంది. అటువంటిది లేకుండా మనం ప్రతి పేషెంట్కి నవ్వుతూ పలకరించాలి. వాడితో ఎంతవరకు రిలేషన్షిప్స్ ఉండాలో అంతవరకు ఉండాలి. వాడితో కలిసి వాడి కోసం వేసి సాయంకాలం వాడితో కూడా బాగా కలగకూడదు. దర్శనం అది కొద్దిగా మన వాడు కొంతమంది, అందరూ నేను అంటలేదు అంటే అందరిలోనే ఉన్నారు, దాని కాదంట. వాడితో ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి, అంతవరకు తీసుకోవాలి, లిమిట్గా ఉండాలి. మన ప్రెస్టేజ్ మనం కాపాడుకోవాలి. మనం గౌరవం మనం కాపాడుతున్నప్పుడు వాడికి మనం లోకం లేకపోతే అరే డాక్టర్ రానా అంటే చెబుతాను. మొన్నటి పొద్దున మారిపోతుంది డేట్. ఆ రాత్రి వాడితో వాడికి సిగరెట్ తాగినా సరే వాడు మారిపోతుంది. మా ఊళ్ళో డాక్టర్ అన్నాడు, ఆయన తప్పు, ఎంఎస్సి పెద్ద డాక్టర్ ఏంటి, ఆయనే పేషెంట్ డబ్బులు ఇచ్చేసేసి అరే క్వార్టర్ పట్టాలని చెప్పాడు. మరి వాడికి ఏం గౌరవం ఇస్తాడు మనకి? వాడు ఎంఎస్ అవుతే ఏంటి, డబల్ ఎండి, డిఎం అవుతే ఏంటి అని రాని చేయకూడదు. నీకు ఏమైనా అలవాటు ఉంటే, బలహీనతలు ఉంటే చూసుకో, వేరే చూసుకో, కారణంగా థెరపీస్ చూసుకో. అటువంటి వాళ్ళతో క్లోజ్ వెళ్ళకూడదు. వీ హౌ టు మెయింటైన్ అవర్ రిలేషన్షిప్. మన రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళతో ఉండాలి. ఇక్కడ ఏంటంటే మెయిన్గా చెప్పేది వైద్యులు అనే వాడికి కులం, సెక్స్తో సంబంధం లేదు. స్త్రీ అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కులం వద్దు, మతం లేదు, బాధ లేదు, ఏమైనా అవసరం. వాడు ఎవరైనా కానీ కులం, మతం, కలర్, క్యాస్ట్, కలర్, క్రీడ్ ఏం అక్కల. ఈజ్ ఎ మ్యాన్. వైద్యుడు అనేవాడు దైవ స్వరూపంగా పూజింపబడాలి అంటే మనలో ఉంది. మనం మెయింటైన్ చేసుకోవాలి. మనం మెయింటైన్ చేస్తే మన స్టేటస్ మనం నిలబెట్టుకోవాలి. మనకు లోపల అనేక బాధలు ఉంటాయి, అంతే చెప్పుకోవాలి. అంతేగాని మనం ఊరికే లోకి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు కలిసి ఉండి వాళ్ళతో పాటు అంటాం, అది తప్పుగా